ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో ఒక ఎఫెక్టివ్ స్పీకర్‌గా ఎదగడానికి చేరిన మీరందరూ ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒక వక్తకు మరి ఎఫెక్టివ్‌గా మాట్లాడుతున్నారు. కానీ మరి అందులో అతనికి ఉండాల్సినటువంటి విలువల గురించి గాని, అద్భుతమైన విషయాలు ఏంటి అనేటువంటివి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు చెప్పడానికి మన ముందుకొచ్చి ఉన్నారు గొట్టె శ్రీనివాస్ గారు. వారు మెంటర్‌గా ఉన్నారు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సుల్లో అనేక క్లాసులు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మనకు ఖాళీ సమయంలో ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లో తన సమయాన్ని కేటాయిస్తూ మనకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీనివాస్ గారు, మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఓవర్ టు యూ శ్రీనివాస్ గారు. సార్ వాయిస్ రాలా శ్రీనివాస్ గారు. వాయిస్ ఎందుకు రావట్లేదు సార్? శ్రీశైలం సార్ ఒకసారి చూడండి. సార్ శ్రీను సార్, వాయిస్ రావట్లేదు సార్. హలో సార్ది ఒకసారి సెట్ చేసుకుంటున్నారు. ఓకే, రీజాయిన్ కావమంటే సరిపోతుందా లేదంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం? సార్ ఐఎమ్ ఆడబుల్ సార్? ఎస్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్. ముందుగా సార్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా అందరూ ఒక 2 minutes క్లోజ్ చేద్దామండి. చిన్న ప్రేయర్ చేస్తాను నేను. ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ముందుగా నాకు మంచి అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా మెంటర్స్ అయిన ఆకుల వెంకటేశ్వర గారు, వడ్డేపల్లి శ్రీధర్ గారు, అలాగే శ్రీశైలం సార్, అలాగే నా తోటి మెంటర్స్ అయిన దివ్య మేడం, మిగతా అందరు కూడా, అలాగే సీనియర్ ఫెసిలిటేటర్లకు మరియు ఫెసిలిటేటర్లకు ఈరోజు హాజరైన అందరికి కూడా నా సాయంకాల నమస్కారాలు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. సో ముందుగా ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు. సో మనం ఈపీఎస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అండి. సో ఈపీఎస్లో మనం అద్భుతంగా అన్ని క్లాసులు నడుస్తున్నాయి మనకు. సో ఇందులో క్లాసులలో మనం ఎంతవరకు ప్రావీణ్యం వచ్చింది, వీటిని ఏ విధంగా ఎఫెక్ట్గా మనం వాడుకోగలుగుతాం అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ చిన్న టాపిక్ అండి, ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ అండి. సో ముందుగా నాకు తెలిసి అలా మార్నింగ్ నుండి అందరు కూడా ఎప్పుడైతే ఏవి సార్ దీన్ని షేర్ చేశారో డాటాను, మీ అందరు కూడా ఆల్రెడీ ఆలోచించాలని భావిస్తున్నాను నేను. సో ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ అనేది, సో మీకు తెలిసింది ఏమైనా ఉంటే దయచేసి ఒక్కళ్ళిద్దరు కనుక షేర్ చేయగలిగితే ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ అండి. కెన్ యూ షేర్ అండి? వాట్ డూ యూ మీన్ బై ఎథిక్స్ అండ్ ఎటికేట్స్? అలాగే మీరు ఈ ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ని ఏ విధంగా భావిస్తున్నారు? స్టార్టింగ్ అవకాశం ఉంది కదా సార్ అందరికీ? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, టర్మ్స్ కొత్తగా కనిపిస్తున్నాయి అందరికీ. ఎథిక్స్ అండ్ ఎథికేట్స్ అనేది జనరల్గా ఈపీఎస్లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో మనం చూసిన ఏబిసిడి టెక్నిక్స్ కావచ్చు, అదేవిధంగా వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, అవన్నీ కూడా మనకు కొద్దిగా పాత వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ
ఈ టర్మినాలజీ అనేది కొద్దిగా కొత్తగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అండి. కొందరు చేస్తున్నారు ఇక్కడ. సో రావు సార్ క్వాలిటీస్ అండ్ గుడ్ చెప్తున్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మాట అండి, మీరైనా నేనైనా రాజైనా బంటైనా సీఎం అయినా పిఎం అయినా మనం ఈ సమాజంలో బతకాలంటే మనకు కావాల్సిన అన్ని వనరులు మనం సంపాదించుకోలేము. సో కొన్ని వనరులు మాత్రమే మనం సంపాదించగలుగుతాము, కానీ మన నిత్య జీవితంలో అవసరమైన వనరులను అన్నిటిని మనం సంపాదించుకునే అవకాశం లేదు. సో దానికి గాను మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడి మన జీవనాన్ని కొనసాగిస్తుంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇతరుల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారో దాన్ని మనం ఆ వ్యక్తిని ఏం చెప్పవచ్చు అంటే మానవుడు సంఘజీవి అని చెప్పొచ్చు. సో ఇంకా చెప్పాలంటే మానవుడు సంఘజీవి అనే సిద్ధాంతాన్ని మనం గతంలో పుస్తకాలు చదువుకున్నాం. మన ఎర్లీ ఎడ్యుకేషన్లో దీని అరిస్టాటిల్ గారు, గ్రీక్ దేశమైన అరిస్టాటిల్ గారు దీని ఒక ఫిలాసఫర్, తను మానవుడు సంఘజీవి అనే ఒక సిద్ధాంతాన్ని రూపొందించి మనందరికీ అందించడం జరిగింది. వ్యక్తిగా నేను జీవించాలంటే విధిగా నా సంపాదనకు తోడు, నా వస్తువులకు తోడు, నాకు కావలసిన అవసరాలను తీర్చుకోవాలంటే తప్పనిసరిగా నేను ఇతరుల మీద ఆధారపడి, అంటే నేను సంపాదిస్తున్న సంపాదన కొన్ని రూపాలు అయితే వేరే రూపంలో నాకు కావాలంటే సంపాదనను డబ్బు రూపంలో మార్చుకొని ఆ కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి వస్తువులను తీసుకోవడం జరుగుతుందండి. మరి దీనికి గాను మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ సోషల్ ఎనిమల్ అని చెప్పడం జరిగింది. మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ సోషల్ ఎనిమల్ అంటే నథింగ్ బట్ ఏ మానవుడు సంఘజీవి. ఇది ఒకవైపు చూసామండి. అంటే ఒక వ్యక్తిగా నేను ఎదగాలన్నా, ఒక వ్యక్తిగా నేను జీవనం కొనసాగించాలన్నా, ఈ సివిలైజ్డ్ సొసైటీలో నేను బ్రతకాలన్నా ఖచ్చితంగా నేను ఆధారపడడం తప్పదు ఒకవైపు అండి. రెండవది అండి చూస్తే మీరు ఇంకా మన జీవితమే ఆధారపడి ఉన్న జీవితం అండి. నీ పుట్టుకకు ఒక గర్భం కావాలి, తల్లి గర్భం తీసుకున్నావు. అలాగే నువ్వు పెరగడానికి నీకు సోదరులను మిత్రులను తీసుకున్నావు. అదేవిధంగా కలిసి జీవించడానికి మ్యారేజ్లో నీకు భార్యగా కానీ భర్త కానీ అదేవిధంగా పిల్లలు రావడం జరిగింది, చివరిగా ఆ నలుగురు. సో ఇలాంటి జీవితాన్ని గడుపుతున్న మనం సో నైతికంగా ఎదగాలంటే నైతిక విలువలు మన దగ్గర ఉండాల్సిందే. మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో రాణించాలంటే ఖచ్చితంగా నైతిక విలువలు ఉండాల్సిందే. ఆ నైతిక విలువలు ఏ విధంగా మనం రూపొందించుకోవాలి? నైతిక విలువలు కోల్పోయినప్పుడు మనం మన జీవితాన్ని కుప్పకూలుతుందండి. సో మనకు ఒక కొటేషన్ ఉంది, మనకు తెలిసిన కొటేషన్, వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. సో ఈ కొటేషన్ ద్వారా మనం నైతికంగా ఎలా ఉండాలనేది ఇందులో చెప్పబడుతుందండి. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి ఎథిక్స్ అండ్ ఎటికేట్స్. సో ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి మనం ముందుకు ప్రయాణించాల్సిన అవసరం ఉందండి. అంటే ఎథిక్స్ అంటే నథింగ్ బట్ ఏ నీతి, నిజాయితీ, విలువలండి. అంటే ఇన్నర్ యాక్టివిటీ మనలో ఉండాల్సిందండి. నీతి, నిజాయితీ, అదేవిధంగా మనలో ఉన్న విలువలన్నీ కూడా ఎథిక్స్ అని చెప్పబడుతున్నాయండి. ఎటికేట్స్ అంటే అవుట్ సైడ్ యాక్టివిటీ, బయట మనం ప్రవర్తించే ప్రవర్తన సరళి, మన ఆచార వ్యవహారాలు, మన మర్యాదలన్నీ కూడా ఎటికేట్స్ అని చెప్పబడతాయండి. సో ఇక్కడ చూడండి, ఈ క్లారిటీ కనుక అర్థమైతే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ ఈజీగా అర్థమవుతుందండి. ఎథిక్స్ నథింగ్ బట్ ఏ ఇన్నర్ యాక్టివిటీ, ఎటికేట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ అవుటర్ యాక్టివిటీ అండి. అంటే నేను ఏ విధంగా ఉండాలి లోన, నేను ఏ విధంగా బయట జీవించాలనేది చెప్పేదే ఈ ఎథిక్స్ అండ్ ఎటికేట్స్ అండి. ఇంకా చెప్పాలంటే అంటే మనం నీతిగా, నిజాయితీగా, విలువలతో కనుక కూడిన జీవితం ఉంటే ఖచ్చితంగా మనం మర్యాద కానీ మన సాంప్రదాయాలు కానీ చాలా గొప్పగా ఉంటాయండి. భారతదేశం చాలా గొప్ప దేశం, ధర్మభూమి, కర్మభూమి అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి వారసత్వం చాలా గొప్పది. ఇక్కడ మనకు ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ లేనప్పుడే మన దగ్గర వేదాలు, ఉపనిషత్తులు రావడం జరిగింది. ఈ తత్వశాస్త్రం అంతా మన దగ్గర ఏర్పడింది. అలాంటి శాస్త్రాన్ని మనం అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నాం. అందుకే నైతిక విలువలు కోల్పోతున్నాం. ఈరోజు సమాజంలో వస్తున్న ఎన్ని రకాల సమస్యలకు కారణం ఈ నైతిక విలువ లేకపోవడమే. అందుకే ఏమంటారంటే యద్భావే తద్భవతి, యద్భావే తద్భవతి. అంటే మనం ఎలా చూస్తే, ఏ కోణంతో చూస్తే దృష్టి, అదే విధంగా సమాజంలో మనకు అదే విధంగా మనకు కనబడుతుందండి. సో దీనికి గాను సో ఇది మనం ఇంకోటి చెప్పొచ్చు ఇక్కడ, సార్ మరి మాకు ఎథిక్స్ బాగున్నాయి, అలాగే ఎథిక్స్తో జీవించడం అనేది సులభమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ నవ్ డేస్ అనే క్వశ్చన్ మనలో అరైజ్ అవుతుంటుందండి. సో దీనికి ఒకటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరూ నీతిగా, నిజాయితీగా ఉండమంటే వింటారా? సో కొంతమంది పిల్లలు వినకపోవచ్చు, అందుకే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ దే రిక్వైర్ పనిష్మెంట్. అందుకే సత్యవంతంగా ఉండాల్సింది లోపల,
సమర్థవంతంగా బయట జీవించాలండి. ఇదే జీవన సూత్రం, ఇంకేం లేదండి. సత్యవంతంగా మనం లోను ఉండాలా, సమర్థవంతంగా జీవితం మనం జీవన ప్రయాణం కొనసాగించాలండి. సో అందుకే ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ అనేది చెప్పబడుతున్నాయి ఇక్కడ. సో అలాగే జస్ట్ మినిట్ అండి. సో ఈ ఎథిక్స్ అనే వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అండి. అలాగే లాటిన్ వర్డ్ నుండి తీసుకోవడం జరిగింది. గ్రీక్ లో దీన్ని ఎథోస్ అంటారు, అంటే క్యారెక్టర్. అదేవిధంగా లాటిన్ లో మోరస్ అంటారు, దీన్నే మనం కస్టమ్స్ అంటామండి, అంటే ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు. సో ఇవి మనకు సో ఈ వర్డ్స్ ఎప్పుడు కూడా ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఎప్పుడు కూడా ఇంటర్ డిపెండబుల్ వర్డ్స్ అండి, ఇవన్నీ కూడా అలాగే ఇంటర్ లింక్ అవుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎథిక్స్ తో ఉంటాడో ఖచ్చితంగా తన యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఎఫెక్ట్ గా ఉంటాయి, సమాజంలో తను దూసుకెళ్తాడండి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి చేరుకోవడానికి తన మోరల్ చాలా ఉపయోగపడుతుంది తనకి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న ఆపదలు వచ్చినా కూడా ఈజీగా ఓవర్కమ్ అవుతారండి. మరి దీన్ని ఎలా ఫార్ములేట్ చేయాలి? సో ఒక చిన్న ఫార్ములా ఉందండి ఇక్కడ. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ అంటామండి. అంటే ఈ అంటే ఈవెంట్స్, సంఘటనలు కానీ సందర్భాలు కానీ. ఆర్ అంటే రెస్పాన్స్ ఆర్ రియాక్షన్స్ అండి. ఆ రెస్పాన్స్ అండ్ రియాక్షన్స్ ఈవెంట్స్ కలిస్తే వచ్చేది అవుట్కమ్స్ అండి. మన రెస్పాన్స్ కనుక పాజిటివ్ ఉంటే అవుట్కమ్ పాజిటివ్ వస్తుంది, మన రెస్పాన్స్ కనుక నెగిటివ్ ఉంటే అవుట్కమ్ నెగిటివ్ వస్తాయండి. అంటే ఈవెంట్స్ మీరు నేను ఎవరు మార్చలేమండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, చిన్న యాక్సిడెంట్ అయింది, అది ఈవెంట్. ఒక సందర్భం కూడా అనుకోకుండా వేరే జరిగిపోయింది, అవన్నీ ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ అందరికి కూడా ఒకటే. కానీ ఏ వ్యక్తి అయితే రెస్పాండ్ కనుక బాగవుతారో, రియాక్షన్ కనుక బాగవుతారో, తన పాజిటివ్ వేలు ఉంటే తన పట్టిందల్లా బంగారం, ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అండి. తను చేసేదంతా కూడా ముందుకు పోవడానికి స్కోప్ ఉంటుందండి. దీనికి కొద్దిగా ఇంకా మనం చెప్పగలిగితే ఏ విధంగా సార్ ఈ రెస్పాన్స్ కావాల్సిందని చెప్పగలిగితే చిన్న ఫార్ములా చేశాను ఇక్కడ చూడండి మీరు. ఫీలింగ్స్ అండి, అంటే మనలో ఉన్న భావనలు, ఏ భావన అయితే మనం ఎక్కువ భావిస్తామో అవి మనకు నమ్మకంగా, అంటే బిలీవ్స్గా మారిపోతాయి ఇప్పుడు కూడా. సో మన భావనలే మన బిలీవ్స్ అండి. అలాగే ఎప్పుడైతే ఒక బిలీవ్తో మనం ఉంటామో అవి మనకు థాట్స్లో మారిపోతాయి. ఆలోచన, సంకల్పాల వికల్పాల సమూహమే మనసు అండి. మన మనసు ఒక రోజుకు 60,000 ఆలోచనలు చేస్తుంటది. సంకల్పాల వికల్పాల సమూహం మన మనసు అండి. సో థాట్స్ వస్తుంటాయి మనకు. సో థాట్స్ నుండి వచ్చేది యాక్షన్స్ అండి. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటామో యాక్షన్ నుండి మన రిజల్ట్స్ వస్తాయండి. దాన్ని మనం అవుట్కమ్స్ అంటాం, లేదంటే రిజల్ట్స్ అని చెప్పవచ్చు అండి. దీన్ని అంటే ఫీలింగ్స్ అనేది మనకు ఫీలింగ్స్ మీద బేస్ చేసుకొని బిలీవ్స్ ఏర్పడతాయి, బిలీవ్స్ మీద ఏర్పాటు చేసుకొని మనకు థాట్స్ వస్తాయి, థాట్స్ మీద డిపెండ్స్ అయ్యి యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ నుండి మనకు వచ్చేది రిజల్ట్స్ అని చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే మన ఫీలింగ్స్ కనుక బాగున్నాయో, అంటే నైతికంగా మనం బాగున్నామో, నైతిక విలువలు మన దగ్గర బాగున్నాయో, మన బిలీవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైతే బిలీవ్స్ బాగున్నాయో మనం చేసే ప్రతి సంకల్పం ఖచ్చితంగా అది మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉందండి. దాన్ని మనం థాట్స్ అంటున్నాం. థాట్స్ వస్తాయి, థాట్స్ నుండి యాక్షన్స్ రావడం జరుగుతాయండి. ఇది ఫార్మేషన్ ఆఫ్ ద అవుట్కమ్స్ అండి. అలాగే ఇంకోటండి సార్, ఎథిక్స్ నుండి ఎటికెట్స్ బాగుంటాయని చెప్పారు, కానీ అందరికీ ఎథిక్స్ నుండి తెలుసుకునే అవకాశం కానీ ఆ జ్ఞానం కానీ ఉండకపోవచ్చు కదా అనే ప్రశ్న మనలో అరైజ్ అవుతుందంట. చూడండి, మనం కొన్ని విలేజ్ బ్యాక్గ్రౌండ్ పోయినాం అనుకోండి, జనాలు ఎక్కువ సమూహం ఉన్నారు. ఒకప్పుడు లిటరసీ రేట్ తక్కువ ఉండి ఇప్పుడు లిటరసీ రేట్ పెరిగిందండి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేశారంటే మన పూర్వీకులు ఎవరైతే ఋషులు సాంప్రదాయంలో ఉన్నామో మనం కొన్ని మనకు ఆచార వ్యవహారాలు తీసుకురావడం జరిగిందండి. దాన్ని కస్టమ్స్ అంటున్నాం. కస్టమ్స్ లీడ్స్ టు డెవలప్ ద ఎథిక్స్ అంటున్నాం. అంటే ఎప్పుడైతే ఆచార వ్యవహారాలు కనుక మనం సజావుగా కొనసాగిస్తామో ఆచార వ్యవహారాల ద్వారా మనం ఎథిక్స్ లోకి వెళ్ళిపోతాం బై డిఫాల్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ప్రేయర్ చేస్తున్నాం అందరం కూడా, ఏ మతమైనా కావచ్చు అండి. సో మనము ప్రేయర్ చేసే క్రమంలో మనలో ఏం ఏర్పడుతుంది చెప్పండి? సో మనలో మన మనసు శుద్ధి అవుతుందండి. అంటే మనకు ప్రశాంతత ఏర్పడుతుంది అక్కడ. ఆ మానసిక ప్రశాంతత ద్వారా మనం సరైన ఆలోచనలు చేస్తాం. సరైన ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడే చూడండి థాట్స్ వస్తాయో యాక్షన్స్ కరెక్ట్ ఉంటాయండి. మనం అంటే ఎప్పుడైతే కోపం ఉంటో యాక్షన్ తీసుకోవద్దంటాం మనం. చూడండి, అలా ఏర్పడుతున్నాయండి. కాబట్టి ప్రేయర్ చేయడం వల్ల ఇలాంటి మన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మన సంస్కృతి వారసత్వంలో కట్టు బొట్టు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హిందువులు బొట్టు పెట్టుకుంటారు. ఇది కారణం ఏంది అసలు అంటే ఆ ఆచార వ్యవహారం ఏర్పడడానికి కారణం చెప్తాను నేను. చూడండి, మనకు చక్రాలు ఉంటాయి మన బాడీలో. సో ఆజ్ఞా చక్రం అనేది మన 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందండి. దాన్ని టచ్ చేయడం వల్ల మనకి ఏమైపడుతుందంటే పాజిటివ్ వేస్ వస్తాయి. ఆ సమయంలో మనము తీసుకున్న నిర్ణయాలు అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతాయి. సో మన కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుందండి. సో సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో డైరెక్ట్ రికార్డ్ కావడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి
అదేవిధంగా ఐ కాంటాక్ట్ ఏర్పడడానికి మన కస్టమ్స్ చాలా లీడ్ చేస్తాయి. సో దాన్నే మనం కస్టమ్స్ లీడ్ టు డెవలప్ ద ఎథిక్స్ అని చెప్పడం. సో దీస్ ఆర్ ద ఇంట్రొడక్షన్ అండి. సో అలాగే సో సార్ మాకు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది సార్, మరి మాకు కావాల్సిన పబ్లిక్ స్పీకర్ కదా సార్ అని వచ్చింది. సో మనం ఒక వ్యక్తిగా ఎదుగుతూనే ఈ సమాజంలో అందరం కూడా మార్చాలని ఆలోచన అందరిలో ఉంటుందండి. మీలో ఉంటుంది, నాలో ఉంటుంది. కానీ అందరూ మార్చాలని చూస్తాం, కానీ నేను మారాలని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇక్కడ అందరూ కూడా వ్యవస్థ మారాలి అంటారండి. మరి వ్యవస్థ అంటే ఏంటిది? వ్యవస్థ అంటే వ్యక్తుల సముదాయం. వ్యక్తిగా మారితే వ్యవస్థ మారడం చాలా అనువంది. సో కానీ అలా ఆలోచించగలిగితే మనం ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాం. సో అలాగే వాట్ పబ్లిక్ స్పీకర్ హ్యాస్ టు డూ అండి. సో మనకు తెలుసండి, ఈ రోజులో పబ్లిక్ స్పీకర్ ద్వారా మనము ఒకటి ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా షేరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉంటుందండి. తన అనుభవాన్ని పంచడంలో స్పీకర్ సక్సెస్ అవుతారు. అదేవిధంగా జ్ఞానాన్ని తెలుసుకుని తను జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా తను సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంది. అలాగే ఈ జ్ఞానం పంచడంలో తను స్టోరీ చెప్తుంటాడు. ఎందుకంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఏర్పడితే, వన్స్ పాజిటివ్ కనుక ఏర్పడితే ఏమవుతుందంటే తను చెప్పేదంతా మనం రిసీవ్ చేసుకుంటాము. ఏ ఉద్దేశ నిమిత్తమైతే ఆ స్పీకర్ తను రావడం జరిగిందో వాటిలో మనం ఆ అంశాల వైపు ప్రయాణించడానికి, అదేవిధంగా అంశాల్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే. అలాగే మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్ టు అచీవ్ దేర్ గోల్స్ అండి. అంటే స్పీకర్ ఎప్పుడు కూడా ఎవరైతే సభికులు ఉంటారో, ఎవరైతే శ్రోతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు, అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టువర్డ్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అండి. వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అంత సమయాన్ని వెచ్చించి, అంత డబ్బును వెచ్చించి రావడం ఎందుకు? ఈ రోజు మీ వచ్చారు అందరూ కూడా. సో ఈపీఎస్లో జాయిన్ అయ్యాం మనందరం కూడా. నేను కూడా మీలాంటి ఈపీఎస్ రావడం జరిగింది. మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో నేను రావడం జరిగిందండి. సో ఎందుకు వచ్చాము మనం అంటే టు చేంజ్, అంటే మరి ఉన్న స్థితి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అలా కాకుండా కొద్దిగా ఉన్నతమైన స్థానానికి పోవడానికి పబ్లిక్ స్పీకర్ అనేవారు ఇలాంటి దోహదం చేయడం జరుగుతుంది. అలాగే అండి ఇంకోటి ఏంటంటే, సో ఎథిక్స్ అంటాం. అసలు వాట్ ఈస్ ఎథిక్స్? చూడండి, ఎథిక్స్ అనేది నథింగ్ బట్ మీరు పని చేస్తున్న పని పట్ల ఉన్న అంకిత భావమే ఎథిక్స్ అండి. అంతగా ఇంకేం లేదండి. మీరు చేస్తున్న పని పట్ల మీకున్న అంకిత భావం అండి. నథింగ్ బట్ కండక్ట్ అండ్ వాల్యూస్ టు పెర్ఫార్మ్ ద జాబ్ అండి. మీరు ఎక్కడున్నా వర్క్ ఎథిక్స్ అన్నా, ఇంకా ఏ ఎథిక్స్ చెప్పినా కూడా మీరు చేస్తున్న పని పట్ల మీకున్న అంకిత భావమే ఎథిక్స్ అవుతుందండి. అలాగే ఈ సెట్ ఆఫ్ అంటే ప్రవర్తన ఏమవ్వాలి ఫర్ ద పాజిటివ్ ఎన్విరాన్మెంట్, బిహేవియరల్ రూల్స్ దట్ క్రియేట్స్ ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండి. ఇంకా చెప్పాలంటే ట్రస్ట్ అండి, వాల్యూస్, సోషల్, అలాగే మనకు ట్రీట్మెంట్ అనొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి మనకు ఎథిక్స్లో. ఇవన్నీ ఎథిక్స్గా చెప్పబడుతున్నాయండి. సో అలాగే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే గైడ్లైన్స్ ఫర్ ద ఎథికల్ స్పీకింగ్. ఒక వ్యక్తిగా నేను స్పీకర్గా ఎదగాలంటే నేను ఏ ఎథిక్స్ నా దగ్గర ఉండాలి అవి చూస్తున్నామండి మనం. సో ఫస్ట్ వన్ ఈజ్ మేక్ షూర్ దట్ యువర్ గోల్స్ ఆర్ ఎథికల్లీ సౌండ్. అవకాశం వచ్చిందని చెప్పి మనం మాట్లాడడం కాదండి. అవకాశం వచ్చిందని మాట్లాడడం కాదు. మనము అవకాశం రాని సందర్భాలలో, అవకాశం లేనప్పుడు మనం కొద్దిగా మదనపడి ఉంటాం. ఎందుకు మదనపడి ఉంటామంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు అండి. ఇప్పుడు అవకాశం రాగానే ఏం చేయాలి? ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఓవర్కమే ముందుకు వస్తున్నాం. కాబట్టి ఎథికల్గా మనం కనుక సౌండ్ కనుక అయితే, అంటే ఈ అంశం అయితే చెప్పబోతున్నావు, అంశం నీ మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా 10 మంది చెప్పడం కాదండి. ఇప్పుడు మీ యొక్క వేలెత్తి చూపించాను అనుకో మారమని చెప్తే 4 వేలు నా వైపు చూపిస్తాంటే నేను మారానా లేదా అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా చెప్పే ప్రతి అంశం అనేది, అలాగే తను చేపట్టబోయే కార్యక్రమం గోల్స్ అని ఎథికల్ సౌండ్ అనేది ఉండడం జరుగుతుందండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బీ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ స్పీచ్ అండి. నేనైనా మీరైనా అండి. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఒక అంశం తేలికైపోతుంది. పదే మనం మననం చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో మొత్తం రికార్డ్ అయిపోతుంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. తెలిసిన టాపిక్ అయినా, తెలియని టాపిక్ అయినా కొద్దిగా సమయం కనుక కేటాయిస్తే, ఎందుకంటే నూతనత్వాన్ని జోడించి మనం ముందుకు పోతామండి. టైమింగ్ ఇప్పుడు జరుగుతున్న అన్ని అంశాలను మనం క్రోడీకరించవచ్చు. వర్తమాన అంశాలను ఎక్కువ క్రోడీకరిస్తే ఎక్కువ ఎఫెక్టివ్ స్పీకింగ్ ఉంటుందండి. ఎఫెక్టివ్ లిజనర్స్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ అవుతుంది. అక్కడ స్పీకప్ అబౌట్ టాపిక్స్ యూ కన్సిడర్ ఇంపార్టెంట్ అండి. మనం ఎలాగా సమయం ఇచ్చారు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, గంట సేపు ఇచ్చారని చెప్పేసి కాకుండా మనం చెప్పే అంశాల్లో దయచేసి ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ రావాలి. వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మోటివేట్ చేసే విధంగా ఉండే అంశాలను ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందండి. వాటిని మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుకు తీసుకుపోవాలండి. అలాగే యూజ్ ట్రూత్ఫుల్ సపోర్టింగ్ మెటీరియల్ అండ్
వాల్యూడ్ రీజనింగ్ అండి. మన ఊహలు దయచేసి ఎప్పుడు చెప్పకూడదండి. ఈరోజు కరోనా థర్డ్ వేవ్ అని చెప్పి అనుకోండి, నేను చెప్పి అపహాస్యం అవుతాం ఇక్కడ. నేను సైంటిస్ట్ని కాదు, నేను ఒక ఎంప్లాయీని అనుకోండి, నేను చెప్పేస్తుంది చెప్పలేనండి. అలాగా మనం చెప్పే ఏది కూడా ఊహల్లో ఉండకూడదు. ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డెలివరీ చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే టెంపరీగా నువ్వు గెయిన్ కావచ్చు ఆ సందర్భానికి, కానీ లాంగ్ రన్లో ఎక్కడోసారి నీకు ఖచ్చితంగా ఒక పరాభవం జరగడం జరుగుతుందండి. అలాగే అవాయిడ్ నేమ్ కాలింగ్ అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అబ్యూజ్ లాంగ్వేజ్ అండి. ఎప్పుడు కూడా మనం పేరు పెట్టి పిలవడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా ఎప్పుడు కూడా మనం యాజ్ ఎథికల్ స్పీకర్గా వాడకూడదండి. అలాగే రెస్పెక్ట్ యువర్ ఆడియన్స్ టైం అండి. ఇప్పుడు ఎలాగో నాకు క్లాస్ ఇచ్చారని చెప్పేసి నీకు గంటన్నర 2 గంటలు చెప్పగలిగితే అలాంటి సందర్భాలలో నీకు ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి షుడ్ రెస్పెక్ట్ యువర్ ఆడియన్స్ టైం అండి. ఖచ్చితంగా మీకు ఇచ్చిన టైం ప్రకారంగా ఆడియన్స్ ఉన్న వాళ్ళ యొక్క వెసులుబాటు ఆధారంగా మనం తీసుకునే క్లాస్ గాను కరెక్ట్గా వాళ్ళను ఒక అంచనా వేసుకొని, అంచనా వేసుకున్న ఆధారంగా వాళ్ళకి 20 నిమిషాల 30 నిమిషాల 30 మినిట్స్ అలాగే రివిజన్ వచ్చేటట్టు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ కావడానికి స్కోప్ ఉన్నదండి. అలాగే ఇప్పటి వరకు మనం ఎథిక్స్ చూసామండి. ఇప్పుడు మనం ఎటికేట్స్ చూద్దామండి. అసలు వాట్ ఈజ్ ఎటికేట్స్? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసాం. మనం ఎథిక్స్ అంటే ఇన్నర్ యాక్టివిటీ, ఎటికేట్స్ అంటే అవుటర్ యాక్టివిటీ. అంటే మనకున్న ఏదైతే నీతి నిజాయితీ విలువలు అనేది మనలో ఉండాలా, అంటే సత్యవంతమైన జీవితం మనదైతే సమర్థవంతమైన జీవితం బయట మనం ఈ లౌకిక సమాజంలో జీవించవచ్చండి. సో దానికి గాను మనం ఒకసారి ఎటికేట్ చూద్దామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సంఘటన చెప్తాం మీ అందరికి కూడా. సో మనందరికీ సివి రామన్ తెలుసండి, డాక్టర్ సివి రామన్ గారు. సో తనకు కర్ణాటకలో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ. సో అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి ప్రతి సంవత్సరం తను ఒక 10 మెంబర్స్ను యాక్టివ్గా ఇంటెలెక్చువల్గా ఉండి నాలెడ్జ్ బేస్డ్ ఉన్న వాళ్ళను రిసెర్చ్ స్కాలర్గా తీసుకోవాలని ఒక నోటిఫికేషన్ చేశాడు తను. సో సివి రామన్ గారు కర్ణాటకలో తన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిసెర్చ్ స్కాలర్స్ కావాలని చెప్పి ఒక 10 మెంబర్స్ కావాలని చెప్పి ఒక నోటిఫికేషన్ వేశారు. సో తీరా ఎగ్జామ్స్ తన దగ్గరికి 500 పైచిలకు మెంబర్స్ వెళ్ళారు. సో తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత? 10 మెంబర్స్. సో హాజరైన వాళ్ళు ఎంతమంది? 500 మెంబర్స్ అని పైచిలకు వెళ్ళారండి. అప్పుడు ఏం జరుగుతుందంటే అందరికి ఎగ్జామ్ పెడతారు. సో అందులో కామన్గా ఉన్న మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, అవన్నీ పెట్టడం జరిగింది. 10 మెంబర్స్ సెలెక్షన్ కూడా జరుగుతుందండి. ఆ 10 మెంబర్స్ సెలెక్షన్ జరిగి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే సమయంలో ఆడికి సివి రామన్ గారు వెళ్తారండి. వెళ్ళి చెప్తారు తనకి, మీరు ఎవరు కూడా బాధపడద్దండి. సో మా సంస్థ నియమాల ప్రకారంగా మాకు 10 మంది అవసరం ఉండే కాబట్టి 10 మందిని తీసుకున్నాం మేము. సో మాకు ఏవైతే మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ప్రకారం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్తారు తను. అలాగే అక్కడ ఇంకో మాట చెప్తారు వాళ్ళకి, ఎలాగో చాలా మంది కూడా ఇండియా నుండి రావడం జరిగింది, వేరు వేరు ప్రదేశాల నుండి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చి పంపించమని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పి తను వెళ్ళిపోతారు. సో అందరు వెళ్ళిపోతారండి. ఎవరైతే 10 మెంబర్స్ సెలెక్షన్లో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు, రిపోర్ట్ చేస్తారు డ్యూటీకి, మిగతా అందరు కూడా బయటకు వెళ్ళిపోతారు. తీరా 6:30 టైంలో సివి రామన్ గారు, డాక్టర్ సివి రామన్ గారు తన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో తన కిందికి వస్తుంటాడు. అక్కడ ఒక పర్సన్ ఉంటాడండి. సో పర్సన్ నుండి, ఏంది బాబు నువ్వు వెళ్ళిపోలేదు ఇంకా నేను అని తను అడగడం జరుగుతుంది. అలాగే మరి మా వాళ్ళు టీఏ ఇవ్వలేదా నీకు, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వలేదా అంటారు. సో నాకు ఇచ్చారు సార్, కానీ నేను చాలా దూర ప్రదేశం, అది ఇంటీరియర్ ప్రదేశం, అది నేను మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం దొరకదు, దయచేసి నాకు ఒక 5 నిమిషాలు మీ అపాయింట్మెంట్ ఇవ్వమని తను ప్రాధేయపడుతుంది. సో అప్పుడు తను చెప్తాడు, ఇప్పుడు నా సమయం కాదండి, ఈరోజు నా టైం అంతా వేరే మీటింగ్ ఉంది, నేను వెళ్ళాల్సి ఉంది, రేపు 10 గంటలకు రండి ఆఫీస్కు, మీతో మాట్లాడతానని చెప్పడం జరుగుతుంది. సో రేపు మర్నాడు సో సివి రామన్ గారు 10 o'clock 5 to 10 తన ఆఫీస్కి వస్తుంటాడు. కానీ ఆ పర్సన్, ఏ పర్సన్ అయితే నిన్న సివి రామన్ గారి యొక్క అపాయింట్మెంట్ అడిగారో తను 9:45కే తన ఆఫీస్ ముందు నిలబడతాడు. సో సివి రామన్ గారు ఆఫీస్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత తను లోపల రమ్మని పిలుస్తారు. తను లోపలికి వెళ్ళిన తర్వాత తన ఆశీర్వాదం తీసుకుంటాడు. సివి రామన్ గారికి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సివి రామన్ అంటాడు, మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వలేదా మా వాళ్ళు, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వలేదా, లేదంటే మీకు ఏమైనా సదుపాయాలు ఇవ్వలేదా, మీకు ప్రాబ్లం ఏందని అడుగుతుంటాడు. తను ఏడుస్తుంటాడు. తను చాలాసేపు ఏడిసిన తర్వాత ఒక మాట అంటాడు తను, సార్ నేను రావడం చాలా అరుదు, ఇంత ప్లేస్ రావడం అరుదు, మీ వాళ్ళు నాకు అన్ని ఇచ్చారు, కానీ నా దగ్గర ఒక 10 రూపీస్ నోట్ తీసుకెళ్ళి తన టేబుల్ మీద పెడతాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏడుస్తుంటాడు. మళ్ళీ అడుగుతాడు సివి రామన్ గారు, ఎందుకంటే సార్ మీ వాళ్ళు డబ్బులు నాకు ఇచ్చారు, కానీ ఎక్సెస్ డబ్బులు ఇచ్చారు సార్ నాకు, ఇక్కడ నుండి మా ఇంటికి పోవడానికి నాకు 90 రూపీస్ సరిపోతాయి అని చెప్పేసి 10 రూపీస్ తన టేబుల్ మీద పెట్టి మళ్ళీ ఒకసారి ఆశీర్వాదం తీసుకుని బయటకు వస్తుంటాడు. సో అప్పుడు సివి రామన్ సార్ తను పిలుస్తాడు, రండి అని పిలుస్తాడు. అలాగే వాళ్ళ ఎవరైతే ఆఫీస్ బాయ్ ఉన్నాడో క్లర్క్ని పిలిపిస్తారు. లోపల పిలిపించిన తర్వాత క్లర్క్ భయం అయితే అంటది, నేను తప్పు చేశానా, ఆ పర్సన్ ఎందుకు పోలేదు, తనకు తెలియదు కదా ఈ సంభాషణ అంతా. తెలిసినంత వరకు సివి రామన్ తెలిసి వ్యక్తి తెలుసు కాబట్టి ఆ క్రమంలో
తను వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు, తనకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయమంటాడు. సో ఎందుకు సార్ తనకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయమంటున్నారు అంటే, తను నిన్న మ్యాథ్స్లో ఫెయిల్ కావచ్చు, ఫిజిక్స్లో ఫెయిల్ కావచ్చు, ఈరోజు తన క్యారెక్టర్గా తను పాస్ అయింది కాబట్టి తనకు అపాయింట్మెంట్ ఏముంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. సో క్యారెక్టర్ అనేది అలా ఆ విధంగా ఉంటుంది. మాకు ఇందాక ఒక మనం కొటేషన్ చెప్పాను, అందుకనే ఆస్తి కోల్పోయినా ప్రాబ్లం లేదండి, హెల్త్ కోల్పోయినా రికవర్ కావచ్చు, కానీ క్యారెక్టర్ కోల్పోతే మన రికవర్ ఏదైనా ఉంటుందండి. సో అది సో దానికి అపాయింట్మెంట్ అవ్వడం జరిగిందండి. సో అదే మనం ఎటికేట్స్ అని చెప్తున్నాం. సో ఎటికేట్స్ కనుక చూడగలిగితే, ఎటికేట్స్ అనే వర్డ్ అనేది, ఈ వర్డ్ అనేది ఫ్రెంచ్ వర్డ్ అండి. యాక్చువల్గా మన తత్వశాస్త్రంలో మనకున్న పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తీసుకుంటే ఎక్కడ కూడా ఈ వర్డ్స్ ఉంటాయండి. మనకున్న వర్డ్స్ అని చాలా డిఫరెంట్. సాంస్క్రిట్ బేస్డ్ వర్డ్స్ మన దగ్గర ఉంటాయండి. సో ఈ వర్డ్ అనేది ఫ్రెంచ్ వర్డ్. సో దీని మీనింగ్ ఏం లేదంటే టికెట్ అండి, అంతే. టికెట్ అంటే ఎందుకు వాడతాం మనం? బస్ ఎక్కినప్పుడు, మన ఆస్తులు తీసుకున్నప్పుడు మనం టోకెన్స్ అంటాం. టికెట్ ఇస్ అల్టిమేట్ టోకెన్ అండి. సో గెట్టింగ్ ఎనీథింగ్ అండి, బయట మనం ఏమైనా రావాలనుకుంటే, తీసుకోవాలనుకుంటే, అదేవిధంగా ఎనీ ప్లేస్ మనం విజిట్ చేయాలనుకున్నా, కావాలనుకున్నా వాడేది టికెట్ అండి. దాని మీనింగ్ ఫ్రెంచ్ వర్డ్లో ఎటికేట్స్ అంటే టికెట్ మాత్రమే. అలాగే సో అంటే ఎటికేట్స్ అనేది మనం సాంప్రదాయాలు, మన సంస్కృతిలో ఉన్న ఆచార వ్యవహారాలు చెప్తున్నాము. ఎప్పుడైతే మన సాంప్రదాయాలు, ఆచారాలు గొప్పగా ఉంటాయో, ఖచ్చితంగా మన జీవన శైలి కూడా అదే విధంగా గొప్పగా ఉంటుంది మనకు. అలాగే మనము దీని డెఫినేషన్స్ ఉన్నాయండి. సో నథింగ్ బట్ ఇది సైన్స్ ఆఫ్ లివింగ్ అండి. అలాగే మనకి ఇక్కడ సైన్స్ ఆఫ్ లివింగ్ లో ఒక మాట చెప్పుకోవాలండి మనం. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తుంటామండి, చూడండి ఒకసారి, ఈజీ ఉంటుంది, మనం ఎడమవైపే పోతుంటాం. ఎందుకు అవన్నీ? ఒకటి మన దగ్గర ఉన్న అథారిటీ కానీ, మన దగ్గర ఉన్న ఏవైతే బైలాస్ ఉంటాయో వాటికి ఆధారంగా మనం కొన్ని డిఫైన్ చేసుకుంటామండి. వాటిని ఎటికెట్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే సోషల్ యాక్సెప్టెడ్ బిహేవియర్స్ అండి. మన దగ్గర ఉన్న సంప్రదాయాలు చాలా సోషల్లీ యాక్సెప్టెడ్ ఉంటాయి మనకి. అలాగే కొన్ని ప్రాక్టీసెస్ అండ్ ఫార్మ్స్ ప్రిస్క్రైబ్ బై ద అథారిటీ అండి. సో అలాగే ఇంకైతే మనము చూడండి, ఇప్పుడు ఈరోజు మనకు చాలా పెద్ద సమస్యగా చెత్త వచ్చిందండి. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎలా డిస్పోజ్ చేస్తున్నాం? తడి చెత్తని, పొడి చెత్తని డిస్పోజ్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో అదంత ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర ప్రాక్టీసెస్ అండి. అంటే కరెక్ట్ చెత్తను డిస్పోజ్ చేయకపోతే మానవాళికి పెద్ద పెనుముప్పు ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనకు అథారిటీస్ వాళ్ళు మనకు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఫాలో అవుతున్నామండి. అలాగే యాజ్ ఎ గుడ్ బిహేవియర్ డిస్టింగ్విష్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ఎనిమల్స్. అంటే పశువులకు, మనుషులకు తేడా చెప్పేదే మన బిహేవియర్ అండి. సో అదే ఈ ఎటికెట్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక డౌట్ రావచ్చు మన ఇక్కడ, మరి ఎటికెట్స్ ఎందుకు సార్? సో ఎటికెట్స్ అవసరమా మనకు? ఎటికెట్స్ అవసరమా? సో చూడండి, ఒక వ్యక్తిగా మనం కనుక ఎటికెట్స్ కనుక ఫాలో కాకపోతే మనకు అలాగే మనం చేస్తున్న పని పట్ల, అలాగే మన కింది ఉద్యోగులు కావచ్చు, మన పై ఉద్యోగులు కావచ్చు, చేసే క్రమంలో చాలా ఇబ్బందులు తెలుస్తాయి. సో అవి ఎలా చూడండి, ఇక్కడ ఎటికెట్స్లో మనం టు అవాయిడ్ ద నెగిటివ్ కన్ఫర్మెంటేషన్. ఎలా చూడండి, మన డిబేట్స్ ఉంటాయండి. మనం చాలా మార్నింగ్ లేవగానే టీవీ పెట్టి ఆన్ చేస్తే ఎన్నో డిబేట్స్ వచ్చాయి మనకి. ఆ డిబేట్స్లో చూడండి, స్టార్టింగ్లో ఉన్న టెంపో లాస్ట్ వచ్చేవారు మారిపోతారు అక్కడ. అది కరెక్ట్ కాదు డిబేట్లో. ఎందుకంటే నెగిటివ్ కన్ఫర్మేషన్ జరగదు అక్కడ. కాన్ఫ్లిక్ట్ అనేది, ఘర్షణ వాతావరణం ఏర్పడితే అది డిబేటే కాదండి. అంటే ఎప్పుడైతే ఎటికెట్స్ బాగుంటాయో మనం వీటిని అవాయిడ్ చేయడానికి స్కోప్ ఉందండి. అలాగే టు అవాయిడ్ పాలిటిక్స్ ఎట్ ద వర్క్ ప్లేస్ అండి. మనం పనిచేస్తున్న వర్క్ ప్లేస్లలో పాలిటిక్స్ ఉండకూడదంటే, అంటే ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అయింది అక్కడ గ్రూపిజాలు అవుతాయి. అంటే పనిచేసే ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అచీవ్ కావడం కన్నా పర్సనల్ గోల్స్ అచీవ్ అవుతాయంట అక్కడ. మనం అంటే ఆర్గనైజేషన్ సైడ్కి అయిపోతే పర్సనల్ గోల్ ముందుకు వచ్చేస్తాయి. యాక్చువల్లీ మన ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తాం? మనం ముందుగా ఆర్గనైజేషన్ గోల్స్ నా గోల్స్ అని చెప్పి ప్రమాణం చేస్తాం మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ అప్పుడు. చూడండి, అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ ఎటికెట్స్ ఉపయోగపడతాయండి. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అంటే మనం చెప్పాల్సింది చెప్పడానికి, అలాగే మనం ఏ వర్క్ ఇంట్రెస్ట్ చేయాలి, ఏ వర్క్ తీసుకోవడానికి ఖచ్చితంగా మనం ఈ ఎటికెట్స్ అని ఉపయోగపడతాయండి. అలాగే టు అవాయిడ్ ద వర్క్ ప్లేస్ టెన్షన్, కాన్ఫ్లిక్ట్. పనిచేస్తున్న మన పరిసరాలలో మనం, దయచేసి ఎవరో రాస్తున్నారండి, రాయకూడదండి. శ్రీశైలం సార్, సిరి అని పేరు వాళ్ళతో ఉన్నారండి, వాళ్ళు రాస్తున్నారు సిరి వాళ్ళు. చూడండి అండి, మీకు మాకు ఇద్దరికి ఇబ్బంది ఉంటుందండి. దయచేసి అలాంటివి చేయకూడదండి ఎప్పుడు కూడా. దిస్ ఈజ్ ఎథిక్స్ అని చూడండి, చూస్తున్నాం మనం ఎథిక్స్ లేకుండా వర్క్ చేస్తున్నాం. సో అలాగే అండి, టు అవాయిడ్ ద మిస్అండర్స్టాండింగ్స్ అండి.
ఇప్పుడు వ్యక్తి చెప్పడము, ఒక మాట చెప్పడం చాలా ఈజీ అండి. కానీ రిసీవర్ కనుక వ్యక్తి చెప్పింది అర్థం కాలేదనుకోండి, నిన్న చూసాం మన కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దివ్య మేడం చెప్పారు మనకి. సో అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటే మనం అనుకున్నది ఆశిస్తున్న ఫలితాలను ఇన్ టైమ్‌లో రాబట్టలేము మనం ఎప్పుడు కూడా. అలాగే ఆశిస్తున్న ఫలితాలను మనం పొందలేము. సో అలాంటి సందర్భంలో మనకి ఎటికెట్స్ చాలా ఉపయోగపడతాయండి. అలాగే ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. సో సంస్థ ఎప్పుడైతే ఎదుగుతుందో మనం ఎదిగినట్టేనండి. వ్యక్తులు శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, వ్యవస్థలే శాశ్వతం అండి. మనం ఉన్నా లేకున్నా వ్యవస్థ నడుస్తది. అలాంటి సందర్భాలలో ఈ ఎటికెట్స్ మనకు ఉపయోగపడతాయండి. అలాగే ఎవ్రీ ఎంప్లాయీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోరుకుంటాడు ఎప్పుడు కూడా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ కోరుకోవాలంటే, జాబ్ సాటిస్ఫై కావాలంటే ఖచ్చితంగా ఎటికెట్స్ ఫాలో కావాల్సిందే మనము. సో దానికి ఈ ఎటికెట్స్ అనేది చెప్పబడుతున్నాయండి. సో దీని తర్వాత మనం టైప్స్ ఆఫ్ ఎటికెట్స్ చూద్దామండి. అసలు ఏ ఎటికెట్స్ ఎలా ఉన్నాయి? సో మనం ఇది చాలా ఉపయోగపడతాయండి మనకు. అంటే మనం ఈ రోజులలో ఈ పేస్‌లో జాయిన్ అయినామండి. ఏం ఎటికెట్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లో మనం రాణిస్తాం. రానున్న రోజులలో మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయితాం, ఎఫెక్టివ్ మోటివేషనల్ స్పీకర్ అయితాం అనేది ఈ టైప్స్ ఆఫ్ ఎథిక్స్‌లో మనకు అన్ని కూడా రావడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ఎటికెట్స్ అండి. సో ఎటికెట్స్ అనేది పర్సనల్ ఎటికెట్స్. సో ఎప్పుడు కూడా మనం నేను స్పీచ్ ఇస్తున్నానంటే, సో అలాంటి సందర్భాల్లో దాన్ని ఏమంటారండి, అక్కడ ఒక సామెత చెప్పొచ్చండి. నఖశిఖ పర్యంతం. అంటే మన గోరు నుండి మన తల మీద ఎంటికల వరకు కూడా వీఆర్ ద రోల్ మోడల్ అండి. వెన్ వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆన్ దట్ టైమ్ షుడ్ బి మెయింటైన్ ద డ్రెస్ కోడ్ అండి. ఫస్ట్ కోడ్ ఏదవుతుందో డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాల్సింది. మగవాళ్ళకైతే బ్లేజర్ ఉండొచ్చు, ఆడవాళ్ళకి నచ్చినవి. మన భారతీయ వారసత్వంలో, మన సంస్కృతిలో మనకు చీర ఉంటుందండి, కట్టుబొట్టు. సో అలాంటి చీర మీద రావచ్చు, లేదంటే పంజాబ్ డ్రెస్ చేసుకోవచ్చు. సో అలా కనుక వస్తేనే మనకు విలువ ఉంటుందండి, చెప్పిన వాళ్ళు వినడానికి స్కోప్ ఉంటుందండి. అలాగే నీట్ అండ్ వెల్ ఐరన్ అండి. మనం వేసుకున్న డ్రెస్ ఖచ్చితంగా నీట్గా ఉండాల్సిందే, అలాగే ఐరన్ చేసుకొని రావాల్సిందే అండి. సో అలాంటప్పుడు మనకు ఉన్న ఇమేజ్ని పెంచుతుంది. అక్కడ మనం చెప్పే ప్రతి మాట ఒక తూటలాగా పేలుతుంటుంది. యూజ్ లైట్ మేకప్ ఇస్ రిక్వైర్డ్. సో కొన్ని సందర్భాలలో మనం ఫారెన్ వాళ్ళతో కానీ, లేకుంటే పెద్ద వాళ్ళతో కానీ, అక్కడ కనుక మనకు వీడియో రికార్డింగ్ కనుక ఉన్నప్పుడు యూ మే యూజ్ లైట్ మేకప్ అండి. అది నీకు ఇబ్బంది కాకూడదు, పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదండి. అంతేనండి. మనం ఏం కోరుకుంటాం, మన ముందు వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటామో మనం కూడా అలా ప్రవర్తిస్తే మనకు వాళ్ళకు వైరం అనేది ఉండదండి. దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అండి. సో అలాగే విల్లింగ్ టు హెల్ప్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో ఒకసారి జరిగింది చెప్తా చూడండి. సో వీఆర్ ఇన్ ద మీటింగ్ విత్ ద మినిస్టర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. దాదాపు ఒక 10,000 మంది జనాలు ఉన్నారు అక్కడ. చూడండి, బీయింగ్ ద స్పీకర్, నేను ఆ రోజు ఆ మీటింగ్ ను ఆర్గనైజ్ చేస్తున్నా. సో నేనే స్టేజ్ మీద ఉన్నానండి. మీటింగ్ నడుస్తుంది అక్కడ. సో మినిస్టర్ గారు వచ్చారు, మీటింగ్ నడుస్తుందండి. సో ఒక 1 అవర్ తర్వాత ఏమైందంటే, స్టేజ్ నియర్ ముందున్న ఒక అతనికి పిట్స్ రావడం జరిగింది. సో ఆ పిట్స్ వచ్చిన వ్యక్తిని చూసిన ఫస్ట్ పోలీస్ వాళ్ళు గుర్తించాలంటే, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అప్పటికి ఒక డాక్టర్ని అటెండ్ చేసి తను బయటికి తీసుకురావడం జరిగిందండి. సో అది కనుక చేయకపోతే ఏమవుతుందంటే, అది పెద్ద మీటింగ్ అనేది అక్కడ ఏమవుతుందంటే అది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం విల్లింగ్నెస్ టు హెల్ప్ ఉండాల్సిందే. మనం బీయింగ్ ద స్పీకర్ ఏ స్థాయిలో ఉన్నా, పెద్ద చిన్న కాకుండా మన ముందు జరుగుతున్న ప్రతి యాక్టివిటీకి మనం రెస్పాండ్ కావాలండి. అంటే మనం హృదయ మట్టం మనం ఎప్పుడు కూడా సంకోచించామనుకోండి, మనం ముందుకు పోలేము. మనం విల్లింగ్ టు హెల్ప్ టు అదర్స్ అండి. అలాగే బీ రెడీ టు లర్న్, అడాప్ట్, చేంజ్ అండి. మనం నేర్చుకునే స్థాయి ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం మరవద్దండి. ఎంత ఎక్కువ నేర్చుకుంటూ అంత ఎక్కువగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మనం నేర్చుకునేది ఎప్పుడు ఆపేసామో మన జీవితం అక్కడ ఆగిపోయిందండి. అంతకన్నా ఇంకా పైకి ఏమి ఉండదండి. సో అలాగే నెక్స్ట్ అండి, రిమెంబర్ యువర్ మేనర్స్ అండి. ఆల్వేస్ యూ హెవ్ టు రిమెంబర్ ఇట్ అండి. మీరు యాజ్ ఏ పర్సనల్గా యూ హెవ్ టు రిమెంబర్ అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మేనర్స్ ఉండాల్సిందండి. పదే చెప్పరు, పదే మనకు తోటి వారు కూడా షేర్ చేసే పరిస్థితి ఉండే కొన్ని సందర్భాలు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది నెక్స్ట్ స్పీకింగ్ ఎటికెట్స్ అండి. ఇప్పటిదాకా మనం పర్సనల్ ఎటికెట్ చూసాము, ఇప్పుడు స్పీకింగ్ ఎటికెట్ చూద్దామండి. యూజ్ మ్యాజిక్ వర్డ్స్ అండి. సో బీయింగ్ ద స్టార్ట్ చేయడానికి ముందు ఎప్పుడు కూడా మనం మ్యాజిక్ వర్డ్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసే పరిస్థితులు ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక వరంగల్ ఉన్నాం అనుకోండి, అంటే ఒక మహిళా మీటింగ్ నడుస్తుంది. చెప్పొచ్చు అక్కడ మనం రాణి రుద్రమాదేవి పుట్టిన గడ్డ, అలా మనం ఒక మంచి పదాలు కనుక వాడితే ఆ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ మనం కనుక విడమర్చి చెప్పగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అనుకోండి, కొండ మీద కనకదుర్గ, కొండ కింద కృష్ణమ్మ, ఇద్దరి అమ్మల ఒడిలో పెరిగిన మీ అందరూ అని చెప్పి మనం మాట్లాడితే అందరూ కూడా మనం రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇస్ బి మ్యాజిక్ వర్డ్స్ ఉండాల్సిందే, నేర్చుకోవాల్సిందే. మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా
ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న తీసుకోగలిగి మనం కనుక ప్రజెంటేషన్ చేయగలిగితే ఎఫెక్ట్గా స్పీకింగ్ ఉంటుందండి. అలాగే మనం చూసాం అందరం కూడా యునెస్కో అమెరికాలో మనకు ప్రెజెంటేషన్లో చూసాం మనం. వివేకానంద చెప్పింది ఆల్ అమెరికన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పగానే మొత్తం అక్కడ ఉన్న అందరూ కూడా ఒకే వైపు రావడం జరిగింది. సో అలాగే మేక్ ప్రాపర్ ఐ కాంటాక్ట్ అండి. సో మనం స్పీకింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ ఉండాల్సిందండి మనం. అంటే అది సో ఆల్రెడీ మనకు 2-3 సెషన్స్ అయినాయి ముందు క్లాసులలో. అది డబ్ల్యూఆ, అది టీయా, లేకుంటే అది వియా, ఏదైనా ఒక కాన్సెప్ట్లో మనం ఖచ్చితంగా ఐ కాంటాక్ట్లో ఉండాల్సిందే. లేదంటే వాళ్ళు ఎవరు మనం ఎవరు ఇద్దరు కూడా డీలింక్ అవుతామండి. ఎప్పుడైతే డీలింక్ అవుతామో వాళ్ళకు మనకు మనం చెప్పేది వాళ్ళ రిసీవర్స్ ఉండదు. మనం ఏదైతే మోటివేట్ చేయాలనుకున్నామో, ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళలో ఆ మార్పు రావడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుందండి. రిజల్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆల్వేస్ కీప్స్ యువర్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ఓపెన్ అండి. ఎప్పుడైతే మనం సంకోచంగా ఉన్నప్పటికీ మనం చేతి ముడిచామనుకోండి, అందరూ మన చేతి వైపు చూస్తారు, మన మాటను పట్టించుకోరు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేతి కనుక ముడిచి మాట్లాడారనుకోండి, అందరికి ఏముంటుంది, సార్ చేతిలో ఏదో ఉంది, సార్ చేతిలో ఏదో ఉంటుంది. ఒకసారి చేతులు విప్పామనుకోండి, సార్ చేతులు ఏం లేదంటే మనం చెప్పే మాటను వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మేక్ ష్యూర్ యు ఆర్ యాక్టివ్లీ లిజనింగ్ అని. నువ్వు మాటలు చెప్పడం ఎంత ముఖ్యమో నువ్వు వినడం కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే సభలో చాలా రకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు వస్తారు. కొన్ని వేరు వేరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు అది అండర్స్టాండ్ చేసుకొని దాని మీద చిన్న చిన్న పొడుపు కథలు కానీ స్టోరీ కానీ చెప్పుకుంటే వాళ్ళను ఓవర్కమ్ అనుకుంటూ మనం ఇచ్చే స్పీచ్ను 100% డెలివరీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనం యాక్టివ్ లిజనింగ్ కూడా ఉండాల్సిందే ఇంత స్పీకర్ అయినప్పటికీ. యూజ్ వర్డ్స్ ఆఫ్ ప్లీజ్, సారీ, ఎక్స్క్యూజ్, థ్యాంక్స్ అండి ఖచ్చితంగా వాడాల్సిందే అండి. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు కాకుండా కొన్ని సందర్భాలు సందర్భానికి అనుగుణంగా మనం ప్లీజ్ అని వాడచ్చు. ప్లీజ్ టెల్ యూ సార్, వన్స్ అగైన్ రిపీట్ సార్. అంటే ఎంత మనం పొలైట్గా రిసీవ్ చేసుకుంటామో వాళ్ళు కూడా అంత పొలైట్గా మన వైపు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఇద్దరి మధ్యలో కనుక ఒకటే మ్యాప్ కనుక ఏర్పడితే, అంటే మనం ఊహిస్తున్నది తను ఆశిస్తున్నది కనుక ఒకటే కనుక రావడం జరిగితే అప్పుడు మనం చెప్పేదంతా వాళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అలాగే నెక్స్ట్ అండి, మనము ఏం చెప్పినప్పటికీనండి బ్రీఫ్ అండ్ రిలవెంట్ అండి. యాక్చువల్ చెప్పాలంటే మనిషికి వినే శక్తి 21 నిమిషాలు మాత్రమే. 21 మినిట్స్ తర్వాత మనకి వినికిడి అంటే మనం రిసీవ్ చేసిన శక్తి మనకు ఆగిపోతుంటది. ఒకసారి మనం రిఫ్రెష్ అవుతాం మళ్ళీ మనం. కాబట్టి మనం చెప్పే ఏది కూడా బ్రీఫ్ దట్టు రిలవెంట్ అండి. ఈ రోజు ఉన్న ఈ ఎథిక్స్ అండ్ ఎటికెట్స్కి ఏవైతే రిలవెంట్ ఉన్నాయో అవి మాత్రం చెప్పగలిగితే మీ రిసీవింగ్ ఎక్కువ ఉంటుందండి. లేని సందర్భాల్లో ఏమైందంటే మీకు బోర్ చెప్పే ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ అండి, ఎప్పుడు కూడా మనం స్పీకింగ్ చేసాడు ప్రాపర్ పోస్చర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడే క్రమంలో మన పోస్చరే మనకు చాలా అసెట్ అండి. మనం ఉన్న అంటే ఏ విధంగా నిలబడి ఉన్నా మనకు కనబడుతుంటారు అక్కడ. వాళ్ళని మనం హ్యాండిల్ చేసే పద్ధతి కానీ, స్టేజ్ మీద ఉన్న మనకు డాష్లో ఉన్న ఎవరైతే ఇంక వచ్చారో మనం కలిసి వచ్చిన వాళ్ళందరితో డీల్ చేయడం అనేది మనం ఉన్న పోస్చర్ బట్టి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ స్పీకింగ్ అయితే చేసుకో చాలా ఇంపార్టెంట్. అలాగే స్టేజ్ మీద అండి, ఇప్పుడు యాజ్ పర్సనల్గా చూసాము, మనం స్పీకింగ్ చూసాము, స్టేజ్ మీద ఏ విధంగా ఉండాలని నా ఎటికేట్స్ అనేది, నా సాంప్రదాయాలకు కానీ, నా భావనలు కానీ, నా ఒక ఆచార వివరాలు కానీ ఏ విధంగా ఉండాలని చూస్తే మనం స్టేజ్ పైన షోల్డర్స్ అండ్ లెగ్ మూవ్మెంట్స్ స్ట్రైట్ ఉండాల్సింది. మనం వంగిపోయి కానీ, కూర్చుండి కానీ, ఒకవైపు కానీ వాలి కానీ, అంటే అన్నిసార్లు పోడియం ఉండకపోవచ్చు అండి. అక్కడ ఉన్న అవకాశాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకునే ప్రయత్నం చేయాలి. మనం అంటే అందుకేమంటారంటే నెక్స్ట్ మనకు టైం ఎథిక్స్ ఉంటాయని అది చెప్తాను మీకు నేను. అంటే ఎప్పుడైతే మనం కనుక సభ కనుక ముందు కనుక 5 నుంచి 10 నిమిషాల ముందు వెళ్ళామనుకోండి, ఈ స్టేజ్ని మొత్తం మన గ్రిప్లో తెచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే స్టేజ్ ఉన్న మొత్తం సైజ్ ఎంత, స్టేజ్ నుండి ఎంతమంది మనం విజిబుల్ ఉన్నారు మనకు, అలాగే స్టేజ్ మీద ఉన్న అసెట్స్ ఏంటి, టేబుల్ ఉందా, చైర్లు ఉన్నాయా, పోడియం ఉందా, మైక్ ఉందా, అది వైర్లెస్ మైక్లా, వైర్ మైక్లా, అవన్నీ ఎవ్రీథింగ్ మనం ఈజీగా స్టేజ్ని మన గుప్పిలోకి తెచ్చుకోవచ్చు అండి. డూ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ అండి. ఎంత స్పీకర్ అయినా, పెద్ద స్పీకర్ అయినా, యువర్ ద పర్సన్ అయినా కూడా మీరు ఎప్పుడు కూడా దయచేసి ఎప్పుడు మనం మొబైల్ ఫోన్స్ స్టేజ్ మీద వాడకూడదు. అది నెగిటివ్ ఎన్విరాన్మెంట్, నెగిటివ్ అది ఇంప్రెషన్ వెళ్ళిపోతుందండి. అలాగే నెక్స్ట్ కూడా డు నాట్ స్మోక్ అండి. చాలా మంది చైన్ స్మోకర్ అయినప్పటికీ నువ్వు పక్కకు వెళ్ళి తాగిరండి, వాష్రూమ్కి వెళ్ళండి, కానీ సభికుల మధ్య కానీ సభికుల పక్కకు వెళ్ళి తాగితే ఏమవుతుందంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చూపిస్తుందండి. అలాగే బీ స్మైల్ ఆల్వేస్. నువ్వెంత సంతోషంగా ఉంటే, నువ్వెంత ఉల్లాసంగా ఉంటే, ఎంత జాయ్ఫుల్ ఉంటే నువ్వు చెప్పేది మైండ్లోకి వెళ్ళి తన్నుకొని బయటకు వస్తుంటది. ఎప్పుడైతే నువ్వు ముడుచుకుపోయావో, ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ ఫీలింగ్లు ఉన్నావో, ఎప్పుడైతే భయపడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు అనిసిగా ఫీల్ అవుతున్నావో నీలో రాదండి. ఎందుకంటే ఇది టేప్ రికార్డ్ కాదు మనది మైండ్ అనేది. దానికి ఎంత ఫ్రీనెస్ ఇస్తామో అంత అవుట్కమ్ బయటకు వచ్చేస్తుంటది. సో అలాగే బీ ఇన్ఫార్మ్ యువర్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ ఓన్లీ అండి. సో మనకి ఏముంటుందంటే, సార్ నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని వస్తున్నా, కానీ నేను ల్యాప్టాప్ తెచ్చుకోను, నేను ఎల్సిడి ప్రొజెక్టర్ తెచ్చుకోలేదనుకోండి,
ఆ ప్రజెంటేషన్ పాసిబిలిటీ ఉందండి. ఒక విలేజ్కి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళాము, పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఏం చేయాలంటే ఎప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో రాగానే మీ యొక్క స్టేజ్ రిక్వైర్మెంట్స్ ముందే చెప్పాలి. అంతేగాని అదే రోజు అప్పుడే వెళ్ళగానే చెప్తే వాళ్ళు ఎవరైతే ఆ ఆర్గనైజర్స్ ఉన్నారో ఇట్ పాసిబుల్, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. అప్పుడు డిమోరలైజ్ అయితే చెప్పాల్సింది చెప్పలేమండి. ఎందుకంటే దాని విధంగా నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రాలేదు నువ్వు. అలాంటి సందర్భాల్లో నువ్వు నెగిటివ్లో ఉండిపోతావు. సో దానికి గాను దయచేసి మీరు ఎప్పుడు కూడా మీకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, టేబుల్ కావాలా, చైర్ కావాలా, ప్రొజెక్టర్ కావాలా, మీకు ఏం కావాలి, మైక్ సెట్ అది వైర్లెస్ కావాలా, వైర్తో కావాలా, చాలా మంది చాలా రకాల డిఫరెంట్ అటిట్యూడ్స్ చాలా మందికి ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ముందే చెప్పాల్సిందే మనం. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అక్కడున్న ఆ సభలో మనం చెప్పాల్సింది 100% చెప్పడానికి స్కోప్ ఉందండి. బీ సీట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఎప్పుడు కూడా దయచేసి కంఫర్టబుల్ పొజిషన్ కూర్చోవాల్సి మనం. ఎందుకంటే నీ సందర్భము ఒక్కొక్కసారి నువ్వు మీటింగ్ స్టార్టింగ్‌లో రావచ్చు, మీటింగ్ మధ్యలో రావచ్చు, లేదా యు ఆర్ ద ఆహ్, ఆ మీటింగ్ మీరే స్పీకర్ కావచ్చు లాస్ట్ వన్. సో అలాంటి సందర్భంలో మనకు కష్టం. యు ఆర్ ద చీఫ్ గెస్ట్ కావచ్చు ఆ సందర్భంలో. సో కాబట్టి ఎప్పుడు కూడా కంఫర్టబుల్ పొజిషన్ కూర్చోవాలి. నీ బాడీని ఎప్పుడు కూడా ఉల్లాసంగా, తేలికగా ఉంచే ప్రయత్నం చేయాలి స్టేజ్ మీద. నువ్వు టైర్డ్‌నెస్ కనపడద్దు నీ ఫేస్‌లో గాని, నీ శరీరంలో గాని, నీ ముఖ కవళిక గాని, లేదా మీ చేతుల్లో గాని, మీ ఆర్మ్స్ గాని ఏవి కూడా ఫ్రీగా ఉండాలంటున్నాం. స్టేజ్ మీద ఆల్వేస్ షుడ్ బి ఒక నీట్‌గా ఒక కరెక్టివ్ పర్సన్ గనుక ఉండగలిగితే మనం చెప్పాల్సింది 100% చెప్పడం వచ్చింది. అలాగే టీమ్ అండి. యాస్ ఎ టీమ్ పర్సనల్ చూసామండి. అలాగే మనము స్పీకింగ్ చూసాము, స్టేజ్ చూసాము. ఇప్పుడు టీమ్ అండి. ఇప్పుడు నువ్వు ఒక్కరివి కాదు స్టేజ్ మీద నీతోని 10 మంది కూర్చొని ఉంటారు అక్కడ. సో అందరిని కలుపుకొని ముందుకు పోవాలి ఎప్పుడు కూడా మనం. నేను గొప్పనే అంటే ఎప్పుడైతే గొప్ప అని కనుక వచ్చిందనుకోండి, అహంకారం కనుక మీలో వస్తే మన సక్సెస్ రేట్ అక్కడ పడిపోతుందండి. అక్కడి నుంచి ఆగిపోతుంటాను. అహం ఎంటర్ అయిందో అంటే అహంకారం ఎంటర్ అయిందో మనం నేర్చుకునేది నేర్పించేది ఏమి ఉండదండి అక్కడ. సో దానికి గాను ఏమంటున్నామంటే దాన్ని మనము టీమ్ అంటున్నామండి. టీమ్ బిల్డప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఉన్న సమయంలో ఎఫెక్టివ్ టీమ్ చేసుకోవాలి. అలాగే బీ హెల్ప్‌ఫుల్ ఇన్ పీపీటీ షేరింగ్ అండి. సమ్ టైమ్స్ నీతో నచ్చిన స్పీకర్‌కు నీ దగ్గర ఉన్న మెటీరియల్‌లో కొద్ది భాగం అవసరం ఉంది. దయచేసి ఇచ్చేయండి. ఏం కాదండి. సో ఆ సమయంలో తను హ్యాపీగా ఫీల్ అయితారు. తను చెప్పాల్సింది కూడా మనం ఒక్కరమే చెప్తే సభ రంజకంగా ఉండదు. సభలో అందరిని మెప్పించలేము. నలుగురు స్పీకర్లు 4 విషయాలు చెప్తే జనాలు అక్కడ ఉన్న గంట, 2, 3 గంటల సేపు వాళ్ళని కట్టేయగలుగుతాం మనము. నీ ఒక్కడినే గొప్ప అంటే కష్టమండి. సో అలా ఉండకూడదండి మనం. టీమ్ ఎటికేట్స్‌లో ఖచ్చితంగా మనం హెల్ప్‌ఫుల్ ఉండాల్సిందే, షేర్ చేయాల్సిందే మనది. అలాగే అప్రిషియేట్ కో స్పీకర్స్ అండి. దయచేసి కో స్పీకర్‌ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి. తను వెళ్ళేటప్పుడు తను ఆల్ ది బెస్ట్ చెప్పండి. వచ్చిన తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పండి. సో వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సార్ బాగా చెప్పారండి. ఒక్క మాట నాకు చెవిలో చెప్పండి, పక్కన మీ చెవిలో చెప్పండి. అతను చాలా 100కు 150% హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో మరి ఇంకా మంచి టెక్నిక్ చెప్తారు. సార్ స్టేజ్ మీద అది ప్రాబ్లమ్ ఉన్నది సార్. మైక్ రావట్లేదు సార్ స్టేజ్ మీద అది కొన్ని నాకు సందర్భంలో అండి నేను మీ యొక్క మీటింగ్ పెట్టారు. అది ఏమైందంటే ఎర్తింగ్ లేదండి నాకు. సో అప్పుడు నా ముందు స్పీకర్ పట్టుకున్నప్పుడు షాక్ వచ్చింది. ఆయన వచ్చి నాకు చెప్తే దాని తర్వాత సెట్ చేసినాం. కానీ ఏమైతుందంటే తను ఒక చిన్న విషయం నాకు చెప్పడం వల్ల నేను చాలా అక్కడ ఆ సందర్భంలో నేను రానున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఓవర్‌కమ్ అవ్వడానికి స్కోప్ ఉంటది. సో కాబట్టి కో స్పీకర్‌ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయండి. డు నాట్ గాసిప్స్ అండి. ఎప్పుడు కూడా మనం గాసిప్స్ ఉండకూడదు. గాసిప్స్ ఎంటర్ అయినాయో ఖతమైపోతాయి. మొత్తం కుప్పకూలుతాయండి అక్కడ. మనం ఖచ్చితంగా గాసిప్స్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలండి. అలాగే నో అలిగేషన్స్. సో ఎవరితో మనకు అలిగేషన్ అవసరం లేదండి. ఎందుకంటే మనం వచ్చాము ఆ గంట సేపు అందరితో కలిసి కూర్చుంటాం, తర్వాత వెళ్ళిపోతుంటాం. సో తర్వాత తన జీవితం తనది, మన జీవితం నాది. ఇంకా అక్కడ అలిగేషన్స్ స్టార్ట్ చేయొద్దండి. మీరు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్ అంటే మీరు చెప్పింది రైట్ అనడానికి ఇక్కడ దానికేమన్నా మనకేమన్నా రాజ్యాంగం ఉందా అండి? లేదు కదా దానికి. సో దానికి దేర్ ఇస్ నో బైండెడ్ రూల్స్ కదా. సో ఎవరితో ఎలిగేషన్స్ ఉండకూడదు. డు నాట్ లాఫ్ టు అదర్స్ వీక్‌నెస్ అండి. కొందరికి కొన్ని ఊత పదాలు వాడుతుంటారు. అండ్ కొంతమంది కొన్నిసార్లు చెప్పేటప్పుడు తడబడతా అంటారు. సో అలాంటి సందర్భం దయచేసి ఎప్పుడు కూడా స్టేజ్ మీద మీరు యాస్ ఎ స్పీకర్‌గా ఉన్నారు. తోటి స్పీకర్‌ని ఎప్పుడు కూడా మీరు ఎలాంటి వీక్‌నెస్ ఉన్నా కూడా మీరు లాఫ్ చేయకూడదు. చాలా పొలైట్‌గా కూర్చోవాలి. చెప్పాలనిపిస్తే మీరు కూర్చున్న తర్వాత సార్ మీరు ఇప్పుడు సరి చేసుకుంటే బాగుండు. లాస్ట్ చివరగా మీటింగ్ అంతా అయిపోయి వెళ్ళిపోతున్నా మాత్రం చెప్పాలన్నమాట. ముందు అస్సలు చెప్పకూడదు. మీటింగ్‌లో ఎప్పుడు కూడా మనం ఎవరి యొక్క వీక్‌నెస్ గురించి మనం చెప్పకూడదు. అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. సో అలాగే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అండి. మీకన్నా చీఫ్ గెస్ట్ చిన్న పిల్లగాడు రాని, మీకన్నా చిన్న ఏజ్ రాని, మీకన్నా తక్కువ ఎంప్లాయీ రాని, వాళ్ళు అది ఎందుకు అరేంజ్ చేశారో నీకు తెలియదు, నాకు తెలియదు. అక్కడున్న ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో. సో కాబట్టి మనం ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అండి. అందరూ సమానమే. అలా గనక చూడగలిగితే ఖచ్చితంగా మనం ఈ సక్సెస్ కావడానికి స్కోప్ ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యు ట్రీట్ యూ ఆర్ నథింగ్ అండి. సో మీరు నేను గొప్ప అనే అహంలో కాకుండా మీరు నథింగ్, ఆల్ ఆర్ ఈక్వల్ అని గనుక ఉండగలిగితే ఖచ్చితంగా మనం అక్కడున్న ఆ సభను, ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని 100కు 100%
మనం ఏదైతే మనం డెలివర్ చేయాలనుకుంటున్నామో అందరం కలిసి డెలివర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీన్నే మనం టీమ్ ఎటికెట్స్ అంటున్నాం. సో స్పీకింగ్ చూసాము, ఎటికెట్ చూసాము మనము, అలాగే పర్సనల్ చూసాము, స్టేజ్ చూసామండి, టీమ్ ఎటికెట్ చూసామండి. నెక్స్ట్ మనము లాంగ్వేజ్ ఎటికెట్స్ అండి. సో లాంగ్వేజ్ పదజాలము, సో పదాన్ని పలికే పద్ధతి కానీ ఆర్టికులేషన్ స్కిల్స్ కానీ మనకు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండాల్సిందండి. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ లేదనుకోండి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనం అందరి వాళ్ళలాగా ఉండాలి. అక్కడ అంతే, మనం వేరు కదండి, వాళ్ళు వేరు కదండి. ఆ క్షణానికి నువ్వు స్టేజ్ మీద ఉన్నావు, ఆ క్షణానికి కింద ఉన్నారు. బయటికి వెళ్తే అందరు సమానం మనం అక్కడ. సో అందరి వాళ్ళలాగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా నేను నువ్వు అని చెప్పకుండా మనం మీరు అని చెప్పడే ప్రయత్నం చేయాలండి. ఈ లాంగ్వేజ్ కనుక కరెక్ట్ లేకపోతే అక్కడ మనం ఫెయిల్ కావడానికి స్కోప్ ఉంది. సో అందరం కూడా దయచేసి ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ను మనం అడాప్ట్ చేసుకొని మనం కొద్దిగా మనకే మనం కొంచెం మోల్డ్ చేసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంది. అలాగే సోషల్ మీడియా ఎటికేట్స్ అండి. చూడండి, అంటే ఈ రోజులలో మన జీవితంలో 90 నుండి 90% సోషల్ మీడియానండి. అది ఏ రూపంలో కావచ్చు అండి. మీరు వాట్సాప్ కావచ్చు, ఇంకా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇదని చెప్పండి. సోషల్ మీడియా ఎక్కువ మన లైఫ్లోకి రావడం జరిగింది. అలాంటి సోషల్ మీడియాలో మనం ఎక్కడ కూడా ఇరకకూడదండి. ఇరికామో మనం పైకి పోలేమండి. డు నాట్ షేర్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్. బీయింగ్ ద స్పీకర్, యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ సొసైటీకి మీరు రోల్ మోడల్ అండి. అలాంటి సొసైటీలో ఉన్న మనం కనుక కొన్నిటి కనుక లైక్ చేసి, కొన్నిటి కనుక మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మన మీద వ్యతిరేక భావనలు, వ్యతిరేక ముద్రలు వేయబడతాయండి. ఈసారి ఇంతే, ఈసారి ఇది మాత్రం చెప్తాడు, వేరే చెప్పాడు, ఈసారి ఇలాంటి వ్యక్తి అనేది బయటికి రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో పబ్లిక్ స్పీకింగ్లో మనం దూసుకెళ్ళడానికి అదొక అవరాధంగా మిగిలిపోతుందండి. సో కాబట్టి ఎక్కడ కూడా మనం అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం షేర్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ నాట్ లైక్ ఫర్ సోషల్ పోస్టింగ్స్ అండి. ఎక్కడ కూడా లైక్ కానీ అన్లైక్ కానీ మనం పెట్టకూడదు సోషల్ పోస్టింగ్. సో వస్తే ఒకరికి మీకున్నది చూసి వదిలేయండి అంతేదండి. మనం ఎక్కువ కనుక రెస్పాండ్ అయితే మన మీద ఒక భావన అనేది, అలాంటి భావనలు, నెగిటివ్ ఫీలింగ్స్ అనేది మనకు ఫీల్లో రావడం జరుగుతుంది. అలాగే ఫీల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ అండి. మనం వ్యక్తి కాదు, వ్యక్తుల సముదాయము, వ్యవస్థలో ఉన్నాం మనం. సో వ్యవస్థ గురించి ఎక్కువ ఆలోచించగలిగితే తప్పులు చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఫీల్ అయితే ఖచ్చితంగా మనం మిస్టేక్ పోవడానికి చాలా మినిమైజ్ అవుతుంటే. అలాగే అవర్ ఒపీనియన్ షుడ్ బి యూనివర్సల్ యాక్సెప్టెన్సీ. మీరు కొన్ని తప్పని పరిస్థితులలో, కొన్ని తప్పని సందర్భాలలో, కొన్ని తప్పని విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అన్ని సందర్భాలు నీ చేతులు నా చేతులు ఉండేయండి. స్టేజ్ మీదకి వెళ్ళావు, అప్పటికప్పటికి ఏదో సంఘటన జరిగింది, మాట్లాడమని సభ్యులు అడుగుతారు. అక్కడ మనం స్టేజ్ మీద ఉన్న మన ఆర్గనైజర్ అడగవచ్చు, లేదంటే మనకి ఎవరైతే సభలో ఉన్న మన శ్రోతలు ఉన్నారో వాళ్ళు అడుగుతారండి. కానీ అక్కడ మాట్లాడేటప్పుడు చాలా, అంటే మీరు అనుకోవచ్చు గోపిలాగా ఉండి బయటికి రావాల్సిందండి. కూడా మీద పిల్లి అంటాం కదండి. ఎందుకంటే అది ఏమైందంటే ఆ సందర్భంలో మన మీద నెక్స్ట్ దానికి ఇది బేస్ కావడం జరుగుతుందండి. సో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ షుడ్ మెయింటైన్ ఎవ్రీ సోషల్ మీడియాలో మనం తక్కువ కనుక ఉండగలిగితే మనం ఈ ఎటికెట్స్ ఫాలో అయిన వాళ్ళు అవుతాం. అలాగే టైమ్ అండ్ జూమ్ ఎటికెట్స్ అండి. సో ఇప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. అరైవ్ ఆన్ టైం అండి. సో ఆ టైం కూడా ఎలా చేసుకోవాలంటే మనం, సో వెయిట్ ఫర్ యువర్ టైం అండి. మనం ముందు వచ్చిన 5 నిమిషాల ముందు రావచ్చు, 10 నిమిషాల ముందు రావచ్చు, లేదంటే ఇంకా ముందు రావచ్చు అండి. వచ్చినప్పటికీ మీరు నీ టైం ఎప్పుడు అనేది రాగానే కనుక్కోవచ్చు అండి. వాళ్ళ దగ్గర రాసి పెడితే రాలేదు. సో మీకున్న ఏ టైంలో మనకు రావచ్చు అనేది, సో చూసుకొని ఆ టైం ప్రకారం కూర్చోవలసింది. నేను మళ్ళీ నీ బయటికి పోయేస్తా అనే మాట కనుక చెప్తే ఏమవుతుందంటే అక్కడ మీరు రావచ్చు, రాకపోవచ్చు. ఆ సందర్భాలు అలా ఉండొచ్చండి. సో దానికి గాను మేక్ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ షెడ్యూల్ అండి. అంటే నీకు ఏ రోజైతే ఇంటిమేషన్ పాస్ చేశారో ఆ రోజే స్టార్టింగ్ పాయింట్ అండి. నీకు ఆ రోజే నువ్వు కనుక్కోవాలి నీ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి ఎంత దూరం ఉన్నది, మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏంటిది, అదేవిధంగా మీరు అక్కడికి వచ్చే ఆడియన్స్ యొక్క మనస్తత్వం ఏంటిది, అలాగే మీతో ఉన్న కో స్పీకర్స్ ఎవరు, ఇలాంటి విషయాలు అన్ని ఎవ్రీథింగ్ మీరు ముందే తెలుసుకోవాలండి. సో తీరా మనం 1 డే 2 డేస్ కనుక ముందు కనుక తెలుసుకుంటే గాబరా పడతాము, మనం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతామండి. టెన్షన్ వల్ల మనం ఎక్కువ అవుట్పుట్ అవడం తగ్గిపోతుంది. దానికి గాను మనం మేక్ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ షెడ్యూల్. మనకి ఏ రోజైతే షెడ్యూల్ చెప్పారో ఆ రోజు నుంచి మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలండి. ఇది టైం చూసుకుంటే అండి. రెండోది జూమ్ ఉన్నాయండి. సో ఈరోజు అన్నీ కూడా మనం వర్చువల్ మీటింగ్స్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ జూమ్ అండి, అది గూగుల్ మీట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ జూమ్ అందరికి అర్థమవుతుందని పెట్టడం జరిగింది అక్కడ. జూమ్ ఎటికెట్స్ అంటే మన కెమెరాను కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి ముందుగా. ఎందుకంటే
బీయింగ్ ద స్పీకర్, పబ్లిక్ స్పీకర్గా మన కెమెరా కనుక అంటే మన అపియరెన్స్ కరెక్ట్ లేకపోయినా, మనం కనబడే పద్ధతి వాళ్ళ కరెక్ట్ లేకపోయినా వాళ్ళలో వినే శక్తి తగ్గిపోతుంటది. సో వాళ్ళు విన్న రిసీవింగ్ తగ్గిపోతుంటది. సో దానికి గాను కెమెరా అరేంజ్మెంట్స్ కావచ్చు. అలాగే నెక్స్ట్ చూస్తే మనకు మన బ్యాక్ ఉన్న వాల్ కావచ్చండి. ఇప్పుడు నా బ్యాక్ నేను ఒకటి చూడండి అక్కడ మీరు అరేంజ్ చేసి పెట్టుకోవడం జరిగిందండి. బ్యాక్ చూడండి కనబడుతుంది మీకు, అందరూ చూస్తున్నారు ఇక్కడ. అలా మనం అంటే మీకు నచ్చిందండి ఏమన్నా అంటే మీరు ఏమన్నా అంటే ఇది వాట్సాప్ థంబ్‌నెయిల్స్ అలాంటివి కానీ మీరు ఏమైనా చేసుకోవచ్చు. లేకుంటే థంబ్‌నెయిల్స్ కనుక తయారు చేయడం వస్తే ఇది చేసుకోవచ్చు. ఇది మీరు ఈజీగా క్యాన్వాలో కానీ చేసుకోవచ్చు. లేకుంటే ఈజీగా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. సో ఇలాంటివి మనకు తెలిసి ఉండాలి. లేదంటే ఏమైందంటే మనం ఎంత మాట్లాడినప్పటికీ మన బ్యాక్ ఉన్నది కూడా అందరూ చూస్తుంటారు అక్కడ. సో మనం ఏముంది మన పరిసరాలలో, సో అవన్నీ కూడా మనం జాగ్రత్త పడి కనుక ఇవ్వగలగాలి. అదేవిధంగా మధ్య మధ్యలో సౌండ్స్ రాకూడదు ఇప్పుడు కూడా. సో మనం ఉన్న రూమ్‌లో చాలా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఉన్న గంట సేపు, గంటన్నర సేపు ఎవరిని లోపల రావడం గానీ, ఇక్కడి నుంచి బయటికి పోవడం గానీ, ఇరు మధ్యలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గనుక చూసుకోగలిగితే, మనం చెప్పాల్సింది 100% కరెక్ట్‌గా చెప్పడానికి స్కోప్ ఉందండి. అలాగే ఇవన్నీ కూడా మనం ఈ ఎటికెట్స్ చెప్పబడుతుంది. మనం ఏం చూసామంటే ఎథిక్స్ చూసాము, ఎటికెట్ చూసామండి. సో అలాగే ఒక్కసారి మన లైఫ్ కనుక చూస్తే ఒక 6 ఎథిక్స్ ఆఫ్ ద లైఫ్ కనుక చూస్తే మనం ముందుకు పోవచ్చు. బిఫోర్ యూ ప్రే ప్లీజ్ బిలీవ్ అండి. మీరు ప్రే చేస్తున్నాం మనం అంటే చిత్తం శివుని మీద భక్తి. నేను చెప్పానండి ఎక్కడో. చిత్తం శివుని మీద భక్తి ఎక్కడో నేను చెప్పాను. బిఫోర్ యూ ప్రే ప్లీజ్ బిలీవ్ అండి. నమ్మి మీరు ప్రే చేయండి, ఏదైతే సాధిస్తారండి మీరు. సో అన్నీ కూడా జరుగుతాయండి మనకు. అలాగే బిఫోర్ యూ స్పీక్ ప్లీజ్ లిజన్ అండి. వాళ్ళు చెప్పేది విన్న తర్వాత మాత్రమే మాట్లాడండి. మీకు 200% యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడని ఆపేస్తాం. వాళ్ళని ప్రాబ్లమ్ స్టార్ట్ చేయగానే నాకు అన్నీ తెలుసు అంటారు. ఆపేస్తాం. అన్నీ తెలుసు అని ఆపేసడం వల్ల ఏమవుతుందండి అక్కడ వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అన్నీ తెలివేయండి ఎప్పుడు కూడా మనం దేవుళ్ళం కాదు కదా. వి ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ అండి. దానికి గాను దయచేసి మీరు సో తెలుసుకున్నది అంటే విన్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే బిఫోర్ యూ స్పెండ్ ది ఎర్న్ అండి. మనం డబ్బు ఖర్చు పెట్టడం చాలా తేలిక, కానీ సంపాదించడం చాలా కష్టం అండి. ఎర్న్ చేసే వాళ్ళకి స్పెండ్ చేస్తే ఎథిక్స్ ఉంటాయండి అక్కడ. అలాగే బిఫోర్ యూ రైట్ ప్లీజ్ థింక్ అండి. మీరు ఏం రాయాలనుకున్న ఒకసారి ఆలోచించి రాయండి. మీరు రాసే పదాలు అనేది ఆ సెంటెన్స్ అనేది చాలా కన్‌స్ట్రక్టివ్‌గా అవుతుందండి. అలాగే బిఫోర్ యూ క్విట్ ప్లీజ్ ట్రై అగైన్ అండి. మీరు ఒకటికి 2 సార్ల 3 సార్ల బాగా చేసిన తర్వాత మాత్రం క్విట్ చేయండి. తొందరపడి క్విట్ చేయొద్దు. చూడండి మనకు ఈరోజు బల్బ్ వచ్చిందంటే తను ఒక 150 ప్రయోగాలు చేస్తేనే ఈరోజు మనం బల్బ్ చూస్తున్నామండి. అలాగే రైట్ బ్రదర్స్ హెలికాప్టర్ తయారు చేసి విమానం ద్వారా పైకి పోయాడు. ఎన్నిసార్లు కష్టపడి ఉంటారు వాళ్ళు. వాళ్ళు మొదట్లోనే కనుక వాళ్ళ ఆలోచన తుంచేస్తే ఈరోజు మనం ఈ ఫ్లైట్లు ఎక్కగలము. ఫ్లైట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉంటాం. సో దయచేసి బిఫోర్ యూ క్విట్ ప్లీజ్ ట్రై అండి. సో అలాగే బిఫోర్ యూ డై బీ లైవ్ అండి. దయచేసి జీవితాన్ని అనుభవించినా మాత్రమే చనిపోండి. సో జీవిత అనుభవం లేకుంటే అంటే చనిపోయడం అంటే వ్యర్థం అండి. జీవితం వ్యర్థం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక చిన్న శ్లోకం చెప్పి క్లోజ్ చేస్తా సార్ నేను. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ओम शांति शांति शांति. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక స్పీకర్కు యాజ్ ఎ స్పీకర్గా సబ్జెక్ట్ చెప్పడమే కాదు, దాంతోపాటు ఉండాల్సినటువంటి విలువలు, ఎక్కడ ఏ విలువలు పాటిస్తే మనం అత్యున్నతగా స్పీకర్గా మనం పేరునిగా పొందుతాము, తర్వాత ఒక విలువ గల వ్యక్తిగా సమాజంలో